రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశమైంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుండి అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకి దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన 3 గంటలుగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. రేపటి నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ లో ఎల్పీ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. అసెంబ్లీ సాక్షిగా అన్ని అంశాలను ఎండగంటేలా పార్టీ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఎజెండాను కూడా ఫిక్స్ చేస్తున్నారు. తాజా చట్టాలు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అసెంబ్లీ సరైన వేదికగా కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఆ దిశగానే ఈ రోజు కేసీఆర్ వారు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టేలా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కూడా పార్టీ కీలక నేతలు హరీష్ రావు, కేసీఆర్ కూడా చెప్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రభుత్వాన్ని హరీష్ రావు, కేటీఆర్ కూడా దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి భారం అంతా కూడా ఇద్దరు నేతల పైన కేసీఆర్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు దూరంగానే ఉంటారని కూడా తెలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు నెలరోజులు జరిగేలా బీఎస్సీ సమావేశంలో ఒత్తిడి తీసుకురావాలని కూడా కేసీఆర్ పార్టీ నేతలకు చెప్తున్నారు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తుంది, అదేవిధంగా విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యంగా ఈ అంశాల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు. అదేవిధంగా రైతు భరోసాను ఏడాదైనా కూడా ఇప్పటికి రైతులకు అందించలేదు. కాబట్టి ఈ అంశాలను ఎక్కువగా అసెంబ్లీ సాక్షిగా తీసుకుపోవడం ద్వారా రైతుల నుంచి మైలేజ్ పొందవచ్చినటువంటి అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో దానిపైన పెద్ద ఎత్తున మొదటి రోజు కూడా అసెంబ్లీలో కొంత ఆందోళన చేయాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి మూర్తి, అదేవిధంగా హైదరా ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పోరాటం చేసింది. ఎందుకంటే సామాన్య ప్రజలను ఇళ్లను కూల్చారు అని చెప్పి కూడా ఆందోళన చేసే క్రమంలో ఈ అంశం పైన కూడా నగరం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మంచిగా ప్రిపేర్ వచ్చి అసెంబ్లీలో తమ మాయను వినిపించాలని కూడా కేసీఆర్ చెప్పారు తెలుస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఈ ఫార్మా సిటీకి సంబంధించిన భూసేకరణ సంబంధించి ఇప్పటికే లగచర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బాధితులు కేసుల్లో ఇస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వారందరూ కూడా జాతీయ ఎస్సీ కమిషన్ వద్దకు కూడా తీసుకెళ్లి పోరాటాన్ని అయితే కొనసాగిస్తుంది. లగచర్ల బాధితులు కూడా కేటీఆర్ కలిసిన నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తామని తెలుస్తోంది. ఇక మరోవైపు నిరుద్యోగుల అంశము, అదేవిధంగా మహిళలకు 2500 నిరుద్యోగ వృత్తి, మిగతా సమస్యలపై కూడా పెద్ద ఎత్తున పోరాటం అయితే అసెంబ్లీ సాక్షిగా చేయాలని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ చంద్ర.